హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. నారా లోకేష్ గారు ఈ మధ్యన చాలా బిజీగా కనిపిస్తున్నారు. అసలు నాకు తెలిసి ఒక్కరోజు కూడా ఎవరో ఒకళ్ళని ప్రతిరోజు అటు ముంబైయో ఢిల్లీనో ఇంకో చోటకో వెళ్ళి ఎవరో ఒకళ్ళని కలుస్తూనే ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ల గురించి ఇంకో దాంట్లో ఈవెన్ ఆఖరికి క్రికెట్ మ్యాచ్కి కూడా వెళ్ళారు. కొలంబో వెళ్ళారు లాస్ట్ సండే అనుకుంటే, అంత ముందు సండే పాకిస్తాన్. దాని మీద కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొలంబో వెళ్ళారు, వచ్చారు, ఢిల్లీ వెళ్ళారు, వచ్చారు, హైదరాబాద్ వెళ్ళారు, ఇలా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ దాని వెనకాల చాలా చాలా లోతైన దూరదృష్టి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎగ్జాంపుల్, నిన్న ముంబై వెళ్ళారు. ముంబై వెళ్ళి బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గారిని కలిసి ఆయనతో కాసేపు మాట్లాడడం కూడా జరిగిందట. సంజయ్ దత్ గారితో ఏముంటది, ఏం మాట్లాడారు, ఈయన ఏదో సాదాగా వెళ్ళిపోయారు, ఇంకా ఆయన ప్రజల సొమ్ము వృధా చేసేస్తున్నారు, పిచ్చిగా ఏదేదో చేసేస్తున్నారు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా వైఎస్ఆర్సీపీ అదే పని చేస్తుంటారు. కాబట్టి ఆ పేటీఎం మ్యాచ్కి మైండ్ మోకాల్లో కాదు కదా, అరికాల్లో ఎక్కడో ఉంటుంది, అక్కడ నుంచి కూడా పోయి ఉంటుంది కూడా. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళారు అనే దాని గురించి ఒక్కసారి చెప్తా. ఆయన అక్కడికి వెళ్ళి సంజయ్ దత్ గారిని కలిసి, సార్, ఆంధ్రప్రదేశ్లో ఫిలింకి సంబంధించినటువంటి షూటింగ్స్ కావచ్చు, పర్మిషన్స్కి సింగిల్ విండో పద్ధతిని, అంటే మీరు అప్లై చేసుకుంటే ఒక్కసారి పర్మిషన్ అడిగితే మీకు అన్ని పర్మిషన్స్, అంటే షూటింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్తో పాటు సెక్యూరిటీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏది కావాలో అవన్నీ కూడా ఒకేసారి మేము ఇవ్వటం జరుగుతుంది. మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి అద్భుతమైనటువంటి లొకేషన్స్లో మీకు షూటింగ్స్ చేసుకునేటువంటి వెసులుబాటు కావచ్చు, అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎటువంటి సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, క్రౌడ్ ఇబ్బంది కావచ్చు, ఏదీ లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. అలాగే ఇక్కడ కొన్ని షూటింగ్స్ అంటే చేసుకునేందుకు కొన్ని స్టూడియోలు కూడా నిర్మించాలనుకుంటున్నాము. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రండి, పెట్టుబడి పెట్టండి, మీరు వచ్చి సినిమాని డెవలప్ చేసుకోండి. ఆ సినిమాని మా ఆంధ్రప్రదేశ్లో తీసి మీరు మాకు 4 రూపాయలు ఇచ్చి మీరు 4 రూపాయలు సంపాదించుకోండి, మాకు 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్పి ఆయన కలవటం జరిగింది. ఎగ్జాక్ట్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కన్నా పెద్దోడే, చెప్పాలంటే నాకన్నా పెద్ద మేధావి లేరు, నేను ఎక్కడెక్కడో పెద్ద చదువుకున్నానని చెప్తారు. ఇలాంటి కార్యక్రమం ఒకటన్నా చేశారా? పోనీ చేయలా, వదిలేసేయండి. చేయకపోగా ఉన్న వాళ్ళందరినీ కూడా తరిమేసేటువంటి పని పెట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి చూసుకున్నాం. సినిమా రేట్లు ఎన్ని రకాలుగా తగ్గించారండి. నాని గారి సినిమాకి కావచ్చు, ప్రభాస్ గారి సినిమాకి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయితే లెక్కే చెప్పాల్సిన అవసరం లేదు. యాత్ర సినిమాకి మాత్రం 200 రూపాయలు 150 రూపాయలు పెట్టి సినిమా టికెట్కి వెళ్ళాలి. ఆయన సినిమా కాబట్టి, వాళ్ళ నాన్నగారి బయోగ్రఫీ, ఆయన బయోగ్రఫీ కాబట్టి. పవన్ కళ్యాణ్ గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా బడ్జెట్ పెట్టి తీస్తే 5 రూపాయలకి 10 రూపాయలకి సినిమా చూడాలి. చిరంజీవి గారు లాంటి, ప్రభాస్ గారు లాంటి వాళ్ళందరూ వస్తే వాళ్ళని ఎక్కడో ఊరు బయట దింపేసి అక్కడి నుంచి నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి సంస్కృతి అనమాట. వాళ్ళని అవమానించి పంపించాలి. ఇంకోసారి ఇక్కడ వీళ్ళు ఎవరో కూడా రాకూడదు, వీళ్ళు వస్తే మనకి ప్రచారం జరగదు, మనల్ని ఎవడో చూడ్డు అనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వచ్చి చిరంజీవి గారు వచ్చి కలిసి మాట్లాడిన తర్వాత, అయ్యా ఇలాంటిది కనీసం మమ్మల్ని చూసుకోండి, ఒక ఇంటి పెద్దగా ఒక తండ్రిలా భావించండి మీరు దయచేసి అని చెప్పి చేతులు జోడించి అడిగినా కూడా కనికరించినటువంటి కఠినాత్ముడు అయిపోయాడు ఆయన. కానీ చిన్నవాడైన నారా లోకేష్ గారు ఎంత మెచ్యూరిటీతో ఎంతలా తిరుగుతున్నారో కనీసం ఆయనలో ఒక 10% చూసినా బాగుండేదేమో అనిపించింది నాకు. కొలంబో వెళ్ళారు, లేదంటే సింగపూర్ వెళ్ళారు, లేదంటే దుబాయ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు చూసి వచ్చారు, ప్రజల డబ్బులు అంటున్నారు. ప్రజల డబ్బులు అని చెప్పి ఎక్కడా కూడా ఒక్క ఆధారం చూపించమంటే చూపించరు. అదిగో అక్కడికి వెళ్ళి ఆయన క్రికెట్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు చూపించడం తప్ప ఏదన్నా ఒక ఆర్టీఐ అప్లై చేసి దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్న ఆయన ఎక్కడా కూడా ప్రజాధనాన్ని ఉపయోగించలేదు, ఆయన పర్సనల్ టూర్ అది అని చెప్తున్నా కూడా విమర్శ చేయాలి. కొన్ని ఆర్టీఐ అప్లై చేసి దానికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ సంపాదించారంటే అది లేదు. గాలి మాటలు, గాలి వార్తలే అలా ఉంటాయి. ఇంతకీ సరే, అది కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి వెళ్ళారు కదా, కొలంబోకి వెళ్ళారు, లేదంటే దుబాయ్ వెళ్ళారు, మ్యాచ్ చూశారు కదా అంటే, అక్కడ కూడా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడానికి వెళ్ళారట. రీసెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఈవెన్ తెలంగాణ స్పోర్ట్స్ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని నారా లోకేష్ గారు చాలా బలంగా యూజ్ చేసుకున్నారని చెప్పాలి. వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ని సన్ రైజర్స్ వైజాగ్ కింద మార్చుకున్నారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ కింద ఉండేది, ఇప్పుడు ఆ టీంని వైజాగ్కి తరలించుకుని వాళ్ళతో వచ్చినటువంటి ఆ గ్యాప్ని వాళ్ళు అక్కడతో అంటే
ప్యాచప్ చేయటమో ఇంకొకటి చేయటమో అది అక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. కానీ వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోకుండా, వేరే ప్లేస్కి వెళ్ళకుండా, ఇది తెలుగు వాళ్ళమండి, రండి దయచేసి వైజాగ్లో చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అందిపుచ్చుకుంటే దాని ద్వారా గవర్నమెంట్కి వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, వ్యాపారులకు వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి టూరిజం కోసం అంటే క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అందుకనే అన్నిసార్లు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జైషా గారు ఐసీసీకి సంబంధించి అనుకుంటా, ఐసీసీ ప్రెసిడెంట్ అనుకుంటా, దానికి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళి పదే పదే ఆయన వెళ్ళిన చోటల్లా మాట్లాడటం, కలవటం, పదే పదే పర్సనల్ గా సొంత డబ్బులు పెట్టుకుని కూడా వెళ్ళి కలవటం అనేది ఈ రోజు దాని ఇంపాక్ట్ కనిపించింది. రేపు ఐపీఎల్ మ్యాచ్లంతా కూడా సన్ రైజర్స్ టీం జరిగేటువంటి మ్యాచ్లన్నీ కూడా వైజాగ్ లో పెట్టుకుంటానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇలాంటివి ఉన్న కంపెనీలనే 18,000 ఎవరు ఎంప్లాయీస్ ఉన్నటువంటి అమ్రాన్ బ్యాటరీస్ కంపెనీని తరిమేసి పంపించేశారు. తెలంగాణ వాళ్ళు ఒడిచి పట్టుకున్నారు దాన్ని. ఇక్కడ నష్టపోయింది ఎవరు? 18,000 మంది ఎంప్లాయీస్. 18,000 మంది ఎంప్లాయీస్ రోడ్లు పడిపోయారు. అంటే 18,000 కుటుంబాలు ఇంటూ ఒక కుటుంబంలో 4 ఉంటారనుకుని లెక్కేసుకుని ఎంతమందిని రోడ్డుకు లాగేశాడు ఆయన. దాని అనుబంధ సంస్థలు, దాని అనుబంధ వ్యాపారాలు ఎన్ని పోయి ఉంటాయో ఆలోచించండి. అది ఆయన. ఇక్కడ నారా లోకేష్ గారు చిన్నవాళ్ళైనా కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని అనుకున్నారు కానీ దాని చుట్టూనే ఆగిపోయారు. కానీ బిహైండ్ నారా లోకేష్ గారు ఏం చేశారు అనేది ఈసారి తెలుసు. మరి వీళ్ళకి కనీసం దాంట్లో కోడిగుడ్ల మీద కోడిగుడ్ల కంపెనీలో, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో, అప్పడాల కంపెనీలో వీటి మీద దృష్టి పెట్టుకుని, లేదంటే న్యూడిల్స్ బళ్ళో ఈ మాత్రమే చేశాం. మరి ఇంకేం చేస్తారు చెప్పండి?